హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు శుక్రవారం అమ్మవారిని మనం అందరం పూజిస్తాము. మరి ఆ అమ్మవారికి ఎలా పూజ చేయాలి, ఆమెకి ఏ నైవేద్యం పెట్టాలి, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ లక్ష్మీదేవి శుక్రవారం పూజ చేయాలి, ఎలా చేయాలి, దానికి ఏమేమి సామాగ్రి కావాలి తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం. 2 పసుపు మరియు కుంకుమ. 3 పూలు, చామంతి అందులో మెయిన్, మిగతావి చేవంతి లేకుంటే గడ్డి పూలు. 4 దీపం, బత్తీలు. 5 నైవేద్యంలో పాయసం లేదా లడ్డు, పానకం మొదలైనవి. 6 తాంబూలంలో పాక, వక్కలు, కర్పూరం, సుగంధ ద్రవ్యాలు. 7 కొత్త వస్త్రాలు లేదా పట్టు వస్త్రము. 8 అక్షింతలు. 9 కలశం, నీరు, గంగాజలం అవసరమైనంత వరకు. ఇప్పుడు ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. శుభ్రంగా ఉన్న స్థలాన్ని ఎంచుకొని శుభ్రం చేసుకొని గుప్పులు వేసి ధూపం వెలిగించండి. తర్వాత లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పవిత్ర స్థలంలో ఉంచండి. ఆవు పాలతో అభిషేకం చేసి శుభ్రం చేయండి. తర్వాత గౌరీ దీపం లేదా లక్ష్మీ దీపం వెలిగించండి. నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించండి. ఆమెను ఎలా సంకల్పం చేయాలి అంటే పూజ చేసే ఉద్దేశాన్ని మనసులో ఉంచుకొని సంకల్పం చేయండి. అంటే మీరు కుటుంబ శుభశాంతి కోసం చేస్తున్నారా, లేకుంటే ఐశ్వర్యం కోసం చేస్తున్నారా అనే ఉద్దేశాన్ని మనసులో ఉంచుకొని చేయండి. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం శతనామావళి చదవండి. ప్రతి నామానికి ఒక పుష్పం సమర్పించండి. ఉదాహరణకు ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః అనే నామాలు చదువుతున్నప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు సమర్పించండి. ఆమెకి నైవేద్యం ఏం పెట్టాలి అంటే పాయసం లేదా లడ్డు లేదా పానకం వంటివి నైవేద్యంగా సమర్పించండి. హారతి ఎలా ఇవ్వాలి? గంగా నీరు, అక్షింతలు, పూలతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇకపోతే ప్రసాదంగా ఎలా పంచుకోవాలి? ఆమె పెట్టిన నైవేద్యం మనం ఏం చేయాలి అంటే నైవేద్యాన్ని అందరికీ పంచండి. మీ కుటుంబ సభ్యులకు ప్రసాదంగా ఇవ్వండి. ఇప్పుడు మరి లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనవి ఏంటో తెలుసుకుందాం. పాలతో, బియ్యంతో, పంచదారతో ఇవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యంగా పరిగణించబడుతుంది. పుట్టబొమ్మ లేదా సన్న పులిహోర లేదా వడ్డిపప్పు. అంటే శ్రావణ మాసంలో వ్రతకాలంలో లక్ష్మీదేవికి పులిహోర కూడా ఇష్టం అంటారు. శుభఫలాలు ఇచ్చే భోజనంగా భావిస్తారు. తేనెతో కలిపిన తినుబండారాలు, తేనె, బెల్లం కలిపిన నైవేద్యాలు శుభప్రదంగా ఉంటుందని అందరి నమ్మకం. లడ్డు, స్వీట్గా ఉండే లడ్డు లక్ష్మీదేవికి అర్చించవచ్చు. అతిరసాలు అంటే జిలేబీ, మైసూర్పాకు మిఠాయిలు కూడా లక్ష్మీదేవికి నైవేద్యంగా ఇస్తారు, ముఖ్యంగా దీపావళి రోజున. పెసరపప్పు పాయసం. పెసరపప్పుతో చేసిన పాయసం కూడా శుద్ధంగా సాత్వికంగా ఉంటుంది. కొబ్బరి వంటకాలు. కొబ్బరి తురుముతో చేసిన ఉండలు, బార్పి లేదా కొబ్బరి ముద్దలు. నైవేద్యానికి పాటించవలసిన నియమాలు చూద్దాం. శుద్ధమైన పదార్థాలతో తినుబండారాలు తయారు చేయాలి. వేడివేడిగా ఉండే సమయంలో దేవికి సమర్పించాలి. పంచపాత్రలు అంటే గోధుమ, చక్కెర, బియ్యం, పెరుగు, తేనెతో కూడిన వంటకాలు శుభంగా భావిస్తారు. పుచ్చిన పదార్థాలు నివేదించకూడదు. లక్ష్మీదేవి శుభం, ఐశ్వర్యం, పవిత్రతలకు ప్రాతినిధ్యం కాబట్టి శుద్ధతకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలి. వంట తయారీ సమయంలో, నివేదించే సమయంలో, పూజ సమయంలో కూడా. సో ఇదండి మనము లక్ష్మీదేవి అమ్మవారి గురించి ఈరోజు తెలుసుకున్న విషయాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి
ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.